హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో ఈ వీడియోలోనైతే మేము కాకినాడ దగ్గరలో కొవ్వూరు అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్లోని ఒక శక్తిపీఠం అయితే ఉంది, శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ అని. ఆ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో ఉన్నాం మేము. ఇప్పుడు కాకినాడ వచ్చాము ఆఫ్టర్ 3 hours ఆఫ్ జర్నీ. ఇంకా 20 minutes ఉంది, వెళ్తున్నాం గైస్. చూడండి పొల్యూషన్కి ఎలా అయిపోయిందో. ఫైనల్లీ ఆఫ్టర్ 3 hours మేము కాకినాడ జేఎన్టీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు 20 minutes అయితే పట్టింది. ఇక్కడ నుంచి మనం ఈ కాకినాడ జేఎన్టీ తర్వాత కొంచెం ఊరు లోపలికి వెళ్ళాలన్నమాట. అది మొత్తం కొంచెం పల్లెటూరులా ఉంది, ఫుల్గా గ్రీనరీ పొలాలు అవి ఉన్నాయి. అట్లా మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. ఈ వీడియోలో చెప్పినట్టు మనం పల్లెటూరుకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఒక పక్క పొలాలు అయి ఉంటాయి, ఇంకో పక్క ఏమొచ్చి కొంచెం కాలువలా ఉంది. అంటే వాటర్, ఒక సైడ్ వాటర్, ఒక సైడ్ ఏమొచ్చి ఇది మాట పొలాలు మాట. సో ఊర్లోకి అయితే వచ్చాము టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ చూడడానికి చాలా చిన్నదండి, శక్తిపీఠం లాగా అయితే లేదు. నార్మల్గా శక్తిపీఠం దగ్గర చాలా క్రౌడ్ అయితే ఉంటుంది కదా, ఇది మాత్రం నార్మల్గా ఉంది. కానీ ఈ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అంట. టెంపుల్ బయట అయితే కాలు కడుక్కొని దేవిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారిని చూసారు కదండి, ఎంత అందంగా ఉన్నారు. ఈ అమ్మవారు వచ్చేసి కొంచెం పిగ్ అంటే బోర్ అంట, బోర్ ఫేస్ అయితే ఉంటుందంట ఈ అమ్మవారికి. అండ్ ఈ అమ్మవారి దగ్గర మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని అంటున్నారు. అండ్ చాలామంది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు. ఇచ్చిన ఐటమ్స్ అన్నీ అమ్మవారికి వెంటనే పెట్టేస్తున్నారు అనమాట. అదైతే మేము అబ్జర్వ్ చేసాము. అండ్ కొందరు పిల్లలు కావాలని కూడా మొక్కుకుంటున్నారు. అది కూడా చాలామంది పిల్లలు కలిగిన తర్వాత రావడం అది చేస్తున్నారన్నమాట. సో ఈ అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేమైతే సర్పవరం ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం కాకినాడలోని ఫ్లవర్స్ అయితే రేట్ తక్కువ ఉంటాయని హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు కదా. సో అలాగనుకొని మేము సర్పవరం ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏంటంటే మంచి ఫ్లవర్స్ అన్నీ దండలు గుచ్చేస్తున్నారు, నార్మల్ ఫ్లవర్స్ అన్నీ అమ్మేస్తున్నారు అనమాట. కానీ ఆ నార్మల్ ఫ్లవర్స్ కూడా అంత ఫ్రెష్గా లేవు, ఒక 3-4 days ముందులా ఉన్నాయి. సో అందుకని లైట్ తీసుకొని వెళ్ళిపోతుంటుంటే ఇక్కడ పిఠాపురం దాటిన తర్వాత మాకు ఒక ఫ్లవర్ పొలం అయితే కనిపించింది. అక్కడ వాళ్ళు అమ్ముతారంట. సో లోపలికి అయితే వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళాలా? ఏమో వెళ్దాం పదలాగా. అక్కడికి వెళ్ళాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా దారి ఉందా లేదా? 50 రూపాయలు చెప్పను అంటే ఎన్ని వస్తాయో తెలియదు కదా. నువ్వే అడగాలి. ఇది హిందీ, ఈ క్యాబేజ్ అక్కడికి చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. క్యాబేజీ తోట గాయ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. క్యాబేజ్ ఫ్లవర్స్
అలా తప్పు. చాలులే, ఇంక వీడియో పోస్ట్ చేసా. కేజీ 200 చెప్పారు, ఇక్కడ కేజీ 150 చెప్తున్నారు. యాక్చువల్గా అయితే 100కి ఇచ్చేసినా పర్లేదు, బట్ అలా ఏనమాట. సో కేజీ 150. అక్కడి వరకు వెళ్ళాం. వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అవే ఎక్కువ ఉన్నాయా? చూడండి గైస్, వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అన్ని ఫ్లవర్స్ కొనుక్కున్నాము. 2.5 kgs కొనుక్కున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.